ఖానాపూర్ మండలంలోని తర్లాపాడ్ గ్రామంలో ఊర కుక్కల దాడిలో 11 గొర్రెలు మృత్యువాత పడడం విషాదం నింపింది. బాధితుడు అప్పుల రాజన్న గొర్రెల కొట్టంలోకి చొరబడిన కుక్కలు వాటిని పీల్చివేసి సుమారు 1.50 లక్షల రూపాయల ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. తన జీవనాధారం కోల్పోయిన రాజన్న కన్నీరు మున్నీరవుతూ కుక్కలు మరియు కోతుల దాడి నుండి తమను రక్షించాలని వేడుకున్నాడు. వన్యప్రాణులు వీధి కుక్కల బెడదపై అధికారులు వెంటనే స్పందించి నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అన్ని కొట్టి చూసింది నేను గొర్రెలు పొద్దున తీసుకుపోయి పగలు కాస్త 12కి అయితే మా వాళ్ళు ఉపాధి పనికి ఏం నీళ్ళు పెట్టి గడ్డేసి తర్వాత వచ్చేసరికంటే ఆల్రెడీ 11 పిల్లలను కొరికి చంపేసింది. ఆల్రెడీ ఏంటి కుక్కలు వచ్చినాయి కొట్టాల 11 పిల్లలను చంపేసింది ఆల్రెడీ. ఇగో ఇవి పరిస్థితి ఎట్లా ఇగో మొత్తం ఇవి కూడా అయిపోయినాయి. చచ్చిపోయిన పిల్లలను సర్పంచ్ వాళ్ళు డాక్టర్లు తీసుకుపోయి పారేపోయి ఏం లేదు. నా పరిస్థితికి ఇది సార్. ఎందుకంటే నేను సంవత్సరం ఇలా కష్టపడ్డది నాది అయిపోయింది, వృధా అయిపోయింది నా పరిస్థితి. ఎందుకంటే నా ఎట్టు కట్టం పోయింది. నేను ఎండనక నేడనక కష్టపడ్డా కదా సార్. మరి మా పరిస్థితి ఇంత దారుణంగా నా చేతికి వచ్చిన కోతులు మీద పడుతున్నాయి, కుక్కలేమో మా మేకలను గొర్రె మేకలను చంపుతున్నాయి. మరి మా పరిస్థితి ఏంది సార్? యాక్షన్ తీసుకుంటారా తీసుకురా? గవర్నమెంట్ సార్లు అందరూ ఉన్నారు కదా, యాక్షన్ తీసుకోవాలి కంపల్సరిగా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను చెడు అమ్ముకుంటే 1,50,000 రూపాయల మాల్ని ఇప్పుడు కొరికి చంపించినాయి సార్. నా పరిస్థితి ఎంత లాస్ అయినా? నేను 1,50,000 రూపాయల మాల్ వేయింది నాది. 11 సన్నులు చచ్చిపోయినాయి సార్. మేము ఎట్లా బతుకుతాం సార్? మా బతుకు మా వృత్తి ఇది. చూడండి మా ఇదంతా చూడండి. ఇది చచ్చిపోయినాయి అన్నీ తీసుకుపోయి సర్పంచ్ వాళ్ళు డాక్టర్లో మారేపించారు. ఇగో ఇవి అయిపోతాయి, చచ్చిపోతాయి. ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడేనా? జస్ట్ 2 గంటలు 3 గంటలు 10:30 టైంలో